విజయనగర రాజ్యసభలో అష్టదిగ్గజాలందరూ సమావేశమయ్యారు. రాజుగారు బంగారు నాణేలను రాజసభకు తెప్పించారు. ఈ బంగారు నాణేలను మీ వినియోగానికి ఇస్తున్నాను. కాని ఒకే ఒక్క షరతు ఉంది. ఈ నాణేలు ఖర్చు చేసే ముందు మీరు తప్పనిసరిగా నా ముఖాన్ని చూడాలి. సభ అంతా నిశ్శబ్దంగా మారిన వేళ రాజుగారు గంభీరంగా ఇలా అన్నారు. నేను చెప్పే ఆదేశాన్ని ఎవరైనా పాటించకపోతే వారికి కఠినమైన శిక్ష తప్పదు. ఇది మీరు ముందే గుర్తుంచుకోండి. ఆ మాటలు చెప్పిన తరువాత రాజు ఆదేశాన్ని అంగీకరించిన మంత్రులందరూ బంగారు నాణేలు తీసుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాయి.